ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే రోజు వీడియోలు చేసి చిరాకు పుడుతుంది. అంటే ఐ మీన్ కొత్త థాట్స్ ఏం రావట్లేదు అనమాట. మైండ్ అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి అందరం స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాము. మా టీం మొత్తం వెనకాల కార్లో ఏమో పిల్లోళ్ళు అందరూ వస్తున్నారు. ఈ కార్లో ఏమో మమ్మీ, నేను, చిక్కు ముగ్గురం అయితే వెళ్తున్నాము. అప్పుడప్పుడు చిల్ అవుతా ఉండాలి, లేకపోతే విరక్తి పుడుతుంది. మాకు తెలియదే. ఎండలు భయంకరంగా ఉన్నాయి, చలిగా. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దుమ్ము దులిపేస్తాను. ఈ ఎండకి ఏం చేద్దామా తలకాయ పిచ్చి ఎక్కుతా ఉంది. సో అందరం స్విమ్మింగ్ పూల్కి పోదాము అని అయితే ఫిక్స్ అయిపోయినాం. సో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అందరం. వెనక కార్లో వస్తున్నారు మిగతా వాళ్ళు. అక్కడే ఒక స్క్రిప్ట్ కూడా రాసినాం అనమాట. మీకు కొత్త ప్లేస్ ఉన్నట్టు ఉంటది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సో మీరు చిరాకు పుట్టినప్పుడల్లా ఎక్కడికి వెళ్తారు, ఏ ప్లేస్కి వెళ్తారు? ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారా, లేదా ఏదైనా ప్లేసులకు తిరుగుతారా, లేదంటే ఏదైనా షాపింగ్లకు వెళ్తారా, లేదంటే ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మేమైతే ఆ క్షణం అప్పటికప్పుడు అనుకొని ఏదైనా ప్రిపేర్ అవుతాం. మేమంటే ముందుగా ఏది ప్రిపేర్ అవ్వము. ఇప్పుడు ఫోన్ చేసిండు తెల్లారులు యూట్యూబ్ ఛానల్, ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి అన్నా స్విమ్మింగ్ పూల్ పోదాం పన్నా అని చెప్పేసి. యాక్చువల్గా నేను సినిమా చూస్తూ ఉన్నాం. మేము బండి సర్వీసింగ్ ఇచ్చేసి వచ్చి మూవీ చూస్తూ ఉన్నాం. కురుక్షేత్ర మూవీ యానిమేటెడ్ వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాము. ఖాళీగానే కదా, పోయి అట్లా ఎంజాయ్ చేసి వద్దాం. చిల్ అయినట్టు ఉంటుంది మైండ్. కొద్దిగా మా కంప్యూటర్లకి అయితే రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయొచ్చు. మన మనుషుల్ని అట్లా స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయలేం కదా, నిద్ర కూడా పట్టదు ఒక్కోసారి. సో అలా 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 చిల్ అవుతూ ఉంటే మనసుకి, మైండ్కి, బాడీకి హాయిగా ఉంటుంది. సో దానికోసం అయితే వెళ్తాం. హాయ్ అండి, మన వైజాగ్ వాళ్ళంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఎంతమంది చూస్తున్నారు వైజాగ్ నుంచి మాకు కూడా తెలుస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మాకు దగ్గరే అండి, 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరి నుంచి. సిద్ధవటం ఐడియా ఉంటుంది కదా ఎవరికైనా, ఆ సిద్ధవటం అనే ఊర్లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్. మేమైతే బాక్రాపేట్ వయా బద్వేల్ రూట్లో సిద్ధవటం వస్తుంది. ఆ ప్లేస్లో ఉన్నాయి 2 స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. పెద్దదేమో మాకు, చిన్నదేమో వీళ్ళకి. చిన్నపిల్లలు రా మీరు, వీళ్ళేమో పెద్ద దాంట్లో దిగుతామంటున్నారు. అందుకే ముందు జాగ్రత్త క్యాన్లు కూడా తీసుకొచ్చినాం. క్యాన్లు ఎవరికన్నా ఈత రాకపోతే క్యాన్లు కట్టుకుని దిగచ్చు. నాకైతే ఈత వస్తుంది, సో నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను ఎక్కడైనా దూకి ఇది బయటికి రాగలను. అత్తకు కూడా ఈతొచ్చు, చూద్దాం అది కూడా. అంటే నేను మునిగిపోతాననే ముందే నమ్మకంతో నా కోసం అయితే క్యాన్ తెప్పించారు మా ఆయన. అంత నమ్మకం నా మీద. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. దారిలో మాట్లాడేటి ఏముంటాయి, డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కలుసుకుందాం. బాయ్ బాయ్ టాటా. వాళ్ళైతే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పోతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని గుద్దుతో మట్టి వెనకపోయి ఒక లైట్ వెలుగుతుంది. ఒంటికండి రాక్షసుడు. సిద్ధవటం ఏట్లో అంటే పెన్నా నదిలో అయితే ఫుల్ గా నీళ్లు ప్రవహిస్తాయి. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. లైట్ గా వాన పడుతుంది. దేవా స్విమ్మింగ్ పూల్ అండ్ గార్డెన్స్ లేకి వచ్చేసా. ఆల్రెడీ ఎవరిదో కార్ ఉంది, అంటే ఎవరో వచ్చిన్నారు ఆల్రెడీ. ఫైనల్ గా టీం వేరుగా వచ్చినా ఒకే ప్లేస్ లో అయితే కలుసుకుందాం. ఎట్టుందిరా నీకు నానే? వీడు చూడండి స్విమ్మింగ్ పూల్ అన్నప్పటి నుంచి ఏడుమొహం పెట్టిన్నాడు. వీడు 2 సార్లు సినిమాకి రమ్మంటే మేము వచ్చినాము. ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవడం చాలా. ఒక స్విమ్మింగ్ చేయడం ఎంత వ్యాయామం తెలుసా నీకా? అందుకే ఆడు అట్టున్నాడు. నాకు సినిమానే ఇష్టం. మండుతున్నట్టుంది. అందరం ఈరోజు చిల్ అవ్వబోతున్నాం. ఒక చిన్న వీడియో కూడా తీసుకోబోతున్నాం. సరే గాయ్, స్విమ్మింగ్ పూల్ కాడ కలుసుకుందాం రండి. ఇది వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్, ఇది చిన్న స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసం, ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్ పెద్దల కోసం. రెడీ అవుతున్నారు చూడండి.
నీకేడికి వస్తుంది ఏం దిగరా వీళ్ళంతా టైం వేస్ట్ చేయడానికి వచ్చిండ్రు వీడికి వీడు ఇంత తాడి పెరిగినాడు వాడు దిగడానికి భయం వానికి మరి ఇంకేమి ఫీజు కట్టిండ్రు కదా బ్రో కప్పెదిరే బలెడతాను కదా చేపలు ఓకే మస్తీరా ఫస్ట్ వాడికి ముందే ఈత రాదు నువ్వేదన్నా నా కప్పు ఇది నెట్టిస్తాను గుడ్డి నీ చెల్లి పేలుతుందేమో వీడు నేను 10th క్లాస్ హాలిడేస్ లో ఫస్ట్ వచ్చినాము రిజల్ట్స్ రిలీజ్ చేసిన రోజే వచ్చినాము వీళ్ళు 10 ఎన్ని వస్తాయిరా నీకు పాయింట్స్ అంటే 10 అవుతా 10 ఫెయిలా అసలు నేను కూడా రా ఓకే ఇప్పుడు సూర్య నమస్కారం ఇప్పుడు చంద్ర నమస్కారం నువ్వు పెట్టిన బాగా అట్టగా సో చిన్న విరామం రేపటికి కావాల్సిన వీడియో అయితే తీసుకొని మళ్ళీ స్విమ్మింగ్ లోకి అయితే జాయిన్ అవుతాం ప్రస్తుతానికి అయితే చిన్న విరామం వీళ్ళు మటుకు ఇంకా విరామం వీళ్ళ గాయస్ 90% వీడియో అయితే అయిపోయింది ఇంకో 10% లాస్ట్ షాట్ ఉంది అది తీసేస్తే అందరం మునగచ్చు ప్రశాంతంగా లాస్ట్ షాట్ తీయడానికి అయితే కుట్టి మధ్యలో పోతుంది అక్కడి నుంచి పెట్టాలి ఫ్రేమ్ అనేది గాయస్ ఇప్పుడే షార్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఆడ చూడు ఒకసారి ఫోటో షూట్ చేసుకుంటున్నారు వీడు కప్ప మాదిరి ఈడీడే తిరుగుతాడు వాడు చూడు బిత్తల్ రాయుడు కాదు నాది స్టేజ్ ఫుల్ వీళ్ళు మా అమ్మోళ్ళు చూడండి నన్ను వణికిచ్చినాడు నేను రీసెంట్ లో డెలివరీ చేసినాను అనుష్క సిట్ లాగా ఇటు పైకి వస్తాను మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా మెల్లగా తరగని రెండు మనసుల దూరం కిచెనని చిచ్చి నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే ఇక్కడ వ్లాగ్ అయితే ఇంతవరకు ఈదులు ఆడుకున్నాం బాగా ఎంజాయ్ చేసినాం మళ్ళీ నైట్ నుంచి ఎడిటింగ్ చేసి మళ్ళీ కష్టపడాలా సో కొద్దిగా రిలీఫ్ కోసం అయితే ఇట్లా చిల్ అవ్వడానికి అయితే వచ్చినాము ఎవరు లేరు ఏకాంతంగా ఓన్లీ మా టీం ఒక్కటే బల్లే అంటే బల్లే ఎంజాయ్ చేసినాం పోటీలు పెట్టుకున్నాం వీడియో తీసుకున్నాం ఎంజాయ్ చేసినాం మా మమ్మీ చూడండి ఎక్కడ ట్రై చేస్తాను కెమెరా తిప్పుతాను మళ్ళీ పరువు బద్దని మళ్ళీ దిగింది అనుభూతి ఎలా ఉంది బాగుంది నాకు ఈత రాకపోయినా గోడ పెట్టుకొని ఈదాను అనుభూతి ఎలా ఉంది మమ్మీ చాలా రోజుల తర్వాత ఈదినాను చాలా బాగుంది అనుభూతి ఎలా ఉంది నాది ప్లాన్ కాబట్టి నాకైతే రొంబ ఎంజాయ్ నీది రా కుట్టే అనుభూతి ఎలా ఉంటుందంటే ఓకే నీకు రా అలానే ఉంటది నిద్ర చెడిపోయింది నువ్వు ఒక పని చేయి అందరం ముగిచ్చేసుకొని పోతున్నాము మన ఛానల్ చూసే వాళ్ళు మల్టీమోలా ఎక్స్పెరిమెంట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు ఛాలెంజెస్ చేస్తూ ఉంటాము ఫన్నీగా చేస్తూ ఉంటాము గాయస్ వచ్చిన పని అయితే సక్రమంగా పూర్తి అయిపోయింది సో ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే అందరము సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ బాయ్